రోజులుగా ఈయన స్కామ్లు బయట పెడతా ఉన్నాం. రేవంత్ రెడ్డి స్కామ్లు జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎవ్రీ మంత్ ఏమేమి స్కాములు చేసిండ్రో ఇలా స్పష్టంగా మీకు కనబడుతుంటుంది. ఏం చెప్పిండు? నెల నెలా ఉద్యోగాలు నింపుతా, జాబ్ క్యాలెండర్ తెస్తా అని నిరుద్యోగుల ఓట్లు వేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ విడుదల కాలే కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ల స్కామ్, మేలో బావమరిదికి ఇచ్చిన అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో ఫోర్త్ సిటీ స్కామ్, జూలైలో లగచర్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్, మరి సెప్టెంబర్లో 5 లక్షల కోట్ల హిల్ టీపీ ఇండస్ట్రియల్ భూముల స్కామ్, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో నిన్న మా కేటీఆర్ గారు బయట పెట్టిండు సీఎం ఆయన పార్ట్నర్ కేఎల్ఎస్ఆర్ స్కామ్ 6,000 కోట్ల రూపాయల స్కామ్ నిన్న బయట పెట్టిండు. నెలకొక్క స్కామ్ బై మీది. ఇది మీ స్కామ్ క్యాలెండర్. 6 గ్యారంటీలను సంతకాలు పెట్టిండ్రు. గ్యారంటీలు రాలేదు కానీ స్కాములు మాత్రం వచ్చినాయి ఈ రాష్ట్రంలో. గ్యారంటీలకు దిక్కు లేదు, స్కాములకు మాత్రం ఫుల్లు. గ్యారంటీలు నిల్లు, స్కాములు ఫుల్లు. ఇది మీ పాలన. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అబద్ధాలు. ఇవాళ కూడా కర్మారు పోయిండు. ఏం మాట్లాడినావు కర్మారులా? బీఆర్ఎస్ ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదట. మేము చెప్పినా మా ఇంటికో ఉద్యోగం ఇస్తామని కన్నా మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా? మా హామీ ఉందా? ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతావు? ఎంతకాలం ఈ చిల్లర డైలాగులు కొడతావు? ఇవాళ దిగిపోండి అని మేము అంటున్నామట. కేసీఆర్ గారు ఏమన్నారు మొన్న పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు, 5 ఏళ్ళు చల్లగుంటేనే మళ్ళీ కాంగ్రెస్ ఇత్తరం మొలవదురా నాయన, నువ్వే ఉండాలి 5 ఏళ్ళు అన్నాడు. బీఆర్ఎస్ నేను దిగిపోమన్నదా? నీ 6 గ్యారంటీలు అమలు చేయమంటుంది బీఆర్ఎస్. నీ 420 హామీలు అమలు చేయమంటుంది బీఆర్ఎస్. నువ్వు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నది బీఆర్ఎస్. ఇవాళ ఇది ఇంకా మాట్లాడుతుండి. ఇవాళ లేలే మేము ఫ్రీ కరెంట్ మేమే ఇచ్చినామట. కాంగ్రెస్ పేటెంట్ అట. ఏమైందో తెలియదా మీ ఫ్రీ కరెంటు? ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసిందే కాంగ్రెస్. పొద్దున్న దాకా 2 గంటలు, పొద్దుకి 3 గంటలు, 5 గంటల కరెంటే ఉండే. అది ఉచిత కరెంటు కాదు, ఉత్త కరెంట్ అయిందని రైతులు లబోదిబోమన్నారు. ఇలా 24 గంటల కరెంటుకు పేటెంట్ కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ పోదంపా, ఏ ఊర్లోకి పోదాము? మళ్ళీ నువ్వు వచ్చినావు 24 గంటలు పోయి ఇప్పుడు 12-13 గంటలు కూడా వస్తలేదు. మెల్లగా కోతలు పెడుతున్నావు. ఇప్పుడు మొదటి ఏడాది 18 ఇచ్చినావు, రెండో ఏడాది 16 ఇచ్చినావు, ఇప్పుడు మూడో ఏడాది అడుగు పెట్టినావు 12 గంటలకు తగ్గింది. ఇప్పుడు ఏ ఊర్లో పోయినా చెప్తారు రైతులకు ఎన్ని గంటల కరెంట్ వస్తుందంటే సాయంత్రం 4-4:30కు పోతుంది, పొద్దుగాల 4-4:30కు వస్తుంది. 12 గంటలకు వచ్చింది. ఉచిత కరెంటు ఉత్త కరెంటు చేసినావు నువ్వు. ఇవాళ ఆనాడు ఉత్త కరెంటు చేసింది కాంగ్రెసే, ఇవాళ ఉచిత కరెంటు కోతలు పెట్టింది రేవంత్ రెడ్డి కాంగ్రెసే. 24 గంటల కరెంట్ ఇచ్చి నా మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చింది కేసీఆర్. కానీ ఇలా ఆయన మాట్లాడుతుండు మేమే కరెంట్ ఇచ్చినామట. నవ్వుతారు. నీ మాటలు విన్న రైతులు ఏమనుకుంటారు నిన్ను? ఇలా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడినావు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఆగబట్టిందే నువ్వు కదా. మేము 2 లక్షలున్న ఆరోగ్యశ్రీని 5 లక్షలకు పెంచినాం. ఆసుపత్రులు పెంచినాం, మేము ట్రీట్మెంట్లు పెంచినాం మేము. కానీ ఇవాళ నువ్వు వచ్చినాక వైద్యం అందుతలేరు, పేదలు గోసపడుతున్నారు. ఆసుపత్రులు మేము వైద్యం అందించము, బాయ్కాట్ చేస్తాం ఆరోగ్యశ్రీని అని చెప్పి నీకు నోటీసులు ఇస్తున్నా కూడా నీకు చీమ కుట్టినటువంటి పరిస్థితి లేదు. అయినా ఇలా రుణమాఫీ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి, అదే వెమలవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు కదా. కాళేశ్వరంలో శివుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డి ఇంకా సిగ్గు లేకుండా రుణమాఫీ చేసినామని మాట్లాడుతున్నాడు. పోదామా? ఏ ఊరికి పోదాం? కరీంనగర్ జిల్లాలో అదే చొప్పదండిలా గుండి పోదామా? గోపాలరావుపేటకు పోదామా? ఏ ఊరికి పోదామో చెప్పు రేవంత్ రెడ్డి. ఏ ఊర్లోనన్నా ఈరోజు పూర్తిగా రుణమాఫీ అయిందా? నీ కొడంగల్ పోదామా చెప్పు. నిస్సిగ్గుగా రైతు రుణమాఫీ చేసిన అని ఇలా చొప్పదండిలో మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినావు, 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినావు, పోయిన యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినావు. ఈ యాసంగిలో కూడా, ఈ వానకాలంలో కూడా ఇప్పటిదాకా బోనస్ పైసలు ఇంకా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసం బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇవాళ
బీజేపీతోని చీకటి ఒప్పందం, బడే బై చోటబైల బంధం అయిపోయింది. అందుకే రేవంత్ రెడ్డి ఆయన మహబూబ్ నగర్ పార్లమెంటును ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ముఖ్యమంత్రి గారే ఆ ఎంపీ సీటును ఇవాళ డీకే అరుణ గారిని గెలిపించి అప్పచెప్పిండు. నీ సీట్ ఓడుతుందా ఎక్కడన్నా? ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీ సీట్ ఓడుతుందా? నువ్వే బీజేపీకి బహుమానంగా ఇచ్చినావు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు. ఎక్కడ ప్రధానమంత్రి నా మీద పడతాడో అని మహబూబ్ నగర్ ఎంపీ సీటును బీజేపీకి బహుమానంగా నువ్విచ్చినావు కదా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్లోనే మెజార్టీ తగ్గింది కదా, నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చిన మెజార్టీ ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు? నువ్వు నీ మెజార్టీ ఎందుకు తగ్గింది? ఇవాళ మేము బీజేపీని కూడా అడగదలుచుకున్నాం. మీరేమో ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. అనుడేగానే ఏమైనా శేషుడు ఉందా లేదా? స్కాముల మీద స్కాములు, మొత్తం స్కాములు బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంటే ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు? పొద్దున్న దాకా తిట్టుకుంటున్నారు, పొద్దుకి అలాయి బలాయి చేసుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మరియు బీజేపీ మధ్య చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, ఇవాళటి వరకు ఏడాదైనా బయటకు రాదు. ఎందుకు గాయబైపోయింది ఒకటేసారి? ఈడీ రైడ్లో ఏం దొరికినాయో ఈడీ ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయదు, విషయాలు ఎందుకు బయట పెట్టదు? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంటి మీద ఐటీ రైడ్ అవుతుంది, ఏం విషయాలు బయటకు రావు, అంతా గప్చు. ఆర్ఆర్ ట్యాక్స్ సెంటరు ఏమీ బయటకు రాదు. ఇవన్నీ కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య చీకటి ఒప్పందాలు బయట పెడతా ఉన్నారు. చాలా స్పష్టంగా ఇలా ప్రజలకు అర్థమైంది. అదానికి రెడ్ కార్పెట్ వేసింది ఎవరు? కేసీఆర్ గారున్న 9.5 ఏళ్లలో అదాని వచ్చిండు, అడుగు పెట్టిండా? అదాని ఎవరో ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇవాళ కూడా అదాని పైప్ పంపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రపోజల్స్ ఇస్తే అవి ఇరిగేషన్ మరియు విద్యుత్ శాఖలో ఇప్పుడు యాక్టివ్ కన్సిడరేషన్లో ఉన్నాయి. అదానికి రెడ్ కార్పెట్ వేసింది నువ్వు. బీజేపీతోని ఇలా నువ్వు కదా అంటగాగుతున్నది. నువ్వే చెప్పినావు కదా మేము కేంద్రంతో మంచుకుంటామన్నావు కదా అని. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీని తిడుతుండా, బీఆర్ఎస్ని తిడుతుండా కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే 8 ఎంపీలలో ఒక్కటి రాలేదు, సన్నాసులు వీళ్ళు శాతగాను ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఒక్క ఎమ్మెల్యే గెలవలే. మొన్న బాంబేలో జరిగిన అదేమంటాం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటే వచ్చింది కాంగ్రెస్కు. మరి రాహుల్ గాంధీని సన్యాసి అంటున్నావాను? ఢిల్లీలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది, గుజరాత్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది, హర్యానాలో పొట్టు అయిపోయింది, మహారాష్ట్రలో పొట్టు అయిపోయినరు. మరి రాహుల్ గాంధీని సన్యాసి అంటున్నావు ఏంది? 5-6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలే. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ సన్యాస? నువ్వు ఎవరిని తిడుతున్నావు? నీ కోపం ఎవరి మీద నాకైతే అర్థమవుతలేదు. బీఆర్ఎస్ని తిడుతున్నావా, రాహుల్ గాంధీని తిడుతున్నావా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైపోయిందంటే అరెస్ట్ చేస్తలేరు, అది